రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నిన్న సాయంత్రం ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేసినటువంటి ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో 5 అంశాలు జితేంద్ర సింగ్ ఎవరైతే నిన్న చర్చలకు వచ్చిరో వారితో చర్చ చేయడం జరిగింది. చర్చల్లో ముఖ్యంగా పేపర్ లీక్లకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ పేపర్ లీక్ల మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. హౌస్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సమయం ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది మాట్లాడిచ్చే ఉంటే గత సెషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. మూడో అంశం వచ్చి మొన్న 20వ తారీఖు నాడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థులను అమానుషంగా కొట్టినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. నాలుగోది, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఐదోది, హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈ రోజు హౌస్ లోకి వచ్చి కూడా భారతదేశ ప్రజల ముందు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 5 డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లను గనక ఈ రోజు వాళ్ళు సభలోకి తీసుకురాకపోతే మేము ఎలాగూ 10:30కు మేము నల్ల దుస్తులు ధరించి ప్రొటెస్ట్ చేపడుతున్నాం మకర్ ద్వార్ దగ్గర. దాంతో పాటు 11ంటికి మేము ఇచ్చిన డిమాండ్లను వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ రోజు కనుక ఈ ఫ్లోర్ మీద ఈ డిస్కషన్స్ అన్ని వచ్చినట్టయితే మేం పార్లమెంట్ ను సజావుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈ టోటల్ 18th లోక్సభలో ఎన్నో అంశాల మీద ఎన్నో సార్లు రాహుల్ గాంధీ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేయడం జరిగింది. గతంలో కూడా మైక్ కట్ చేసినాము, మేమందరం కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఎందుకంటే మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మళ్లీ మైక్ ఇవ్వమని చెప్పినందుకు. కేవలం ఈ రోజు 2/3 మెజార్టీ రావాలని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, రీజనల్ పార్టీస్ ని స్థానికేతర పార్టీలను టోటల్ గా ఉండకుండానే చేయాలని ఒక ఆలోచన. ఇదే నడుస్తుంది తప్ప ప్రజల సమస్యలను గాని ప్రజల సమస్యల మీద చర్చ గాని జరుగుతలేదు. ప్రజాస్వామ్య బద్దల్లో పార్లమెంట్ నడపాలి. ఈ రోజు మేము 10:30కు మకర్ ద్వార్ దగ్గర ఈ యొక్క నల్ల దుస్తులు ధరించి ధర్నా స్టార్ట్ చేస్తూ ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ 5 అంశాల మీద చర్చ చేస్తారని చెప్పి.